హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు MSI GF-63 గేమింగ్ ల్యాప్టాప్ని అయితే అన్బాక్స్ చేసి దీని కంటెంట్స్ ఏమొచ్చా దీని యొక్క స్పెక్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో గైస్ ఏమాత్రం మనసించకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్ బాక్స్ని అయితే పైన ఇలా మనమైతే క్లియర్ చేసుకున్నట్టయితే బాక్స్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో దీని అయితే ఆల్రెడీ అయితే ప్యాక్ అయ్యి వచ్చింది కాబట్టి నేను అన్ప్యాక్ చేసి మళ్ళీ ప్యాక్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను. సో ఓపెన్ చేసుకున్నాం కానీ మనకైతే దాని మీద జస్ట్ బాక్స్ టాప్లో అయితే మనకైతే ట్రూ గేమింగ్ అనేది రాసింది. రియల్గా గైస్ ఇది వచ్చేసరికి ట్రూ గేమింగ్ అని చెప్పుకోవచ్చు. సో బాక్స్ని అయితే నేనైతే బయటికి తీస్తున్నాను. సో బయటికి తీయగానే మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు. చూడొచ్చు రెడ్ డ్రాగన్ కనిపిస్తుంది అండ్ బ్లాక్ రెడ్ కాంబినేషన్లో క్రాక్ ఉందని చెప్పుకోవచ్చు గైస్ ఒక ఇంటర్ఫేస్ అనేది. సో గైస్ ఇంతే. సో నేను దీని యొక్క బిల్ అయితే చూపిస్తాను. ఇది వచ్చాకైతే నేనైతే ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్లో కొన్నాను. ఇది వచ్చేసరికి నాకైతే 41,999 రూపీస్ అవుతుంది. నార్మల్ డేస్ వచ్చేసరికి అరౌండ్ 60,000 రూపీస్లో ఉంటుంది. సో గైస్ నాకైతే అప్పట్లో అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో దీని అయితే ఏమాత్రం ఆలోచించకుండా బాక్స్ పక్కన కింద ఏమైనా ఆల్రెడీ చూసుకున్నాను గైస్. బాక్స్ టాప్లోనైతే ట్రూ గేమింగ్ అనేది రాసింది. అండ్ బాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టు దీని యొక్క స్పెక్స్ రాసింది. దీని ర్యామ్ ఎంత, SSD ఎంత, మోడల్ నెంబర్ ఎక్సెట్రా దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకు రాస్తున్నాయి. సో అటు సైడ్ చూసుకోవడానికి ఏం లేదు, జస్ట్ సీదా బాక్స్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం. సో బాక్స్ని అయితే జస్ట్ మనం ఇలా కిందికి అనేసి ఓపెన్ చేసుకోవచ్చు. ఇంత కష్టమేమి ఉండదు. అక్కడ ఒక సీల్ ఉంటుంది, ఆ సీల్ ఆల్రెడీ బ్రేక్ చేసేది నేను. సో ఓపెన్ చేయగానే మనకైతే కార్డ్బోర్డ్స్ కనిపిస్తాయి. ఆ కార్డ్బోర్డ్స్ని అయితే పక్క పెట్టుకున్నట్టయితే ఫస్ట్లోనే మనకైతే ఒక ప్లాస్టిక్ కవర్ ప్లస్ పాలిమర్ కవర్లో అయితే మనకైతే ల్యాప్టాప్ ఉంది. ఆ ల్యాప్టాప్ని అయితే పక్క పెట్టేసుకొని పక్కన కార్డ్బోర్డ్స్ అనేది తీసుకున్నట్టయితే ఇందులో వచ్చి ఛార్జింగ్ కేబుల్, పవర్ బ్రేక్, యూజర్ మాన్యువల్, కిక్ స్టార్ట్ గైడ్ అండ్ SSD ట్రే, హార్డ్ డ్రైవ్ ట్రే ఇవన్నీ అయితే మనకు అనిపిస్తున్నాయి. సో గైస్ ఇవన్నిటితో మనకైతే ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇవన్నీ అయితే పక్క పెట్టేసుకుందాం. సో పక్క పెట్టేసుకొని ల్యాప్టాప్ని అయితే చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చారు రెండు కవర్లు పెట్టే వచ్చింది. ఒకటి ప్లాస్టిక్, ఒకటి పాలిమర్ కవర్. రెండు పక్కకు తీసుకోగానే మనకైతే ల్యాప్టాప్ అయితే వచ్చేసింది. ల్యాప్టాప్ చూడగానే మనకైతే ఒక గ్లాసీ ఫినిష్లో కనిపిస్తుంది. దానిపై అయితే ఒక కవర్ ఉంది. ఇది వచ్చాక ఫింగర్ మ్యాగ్నెట్ గైస్. సో దాని ముందు చూసుకున్నట్టయితే ల్యాప్టాప్ లోగో ఉంది. జస్ట్ మనం ఇలా ఒకసారి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూడగానే మనకైతే ఒక కవర్లా ఉంది. పక్క పెట్టేసుకున్నట్టయితే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే కీస్ అయితే చూడడానికి అయితే అవసరంగా ఉన్నాయి గైస్. సో క్లోజ్ చేసేసి దీని యొక్క ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూసుకుందాం. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీ HDMI పోర్ట్ ఉంది. దీన్ని ఎక్స్టర్నల్ మానిటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ వెంటిలేషన్ పోర్ట్స్ ఉన్నాయి గైస్. అంటే హీట్ జనరేట్ అవుతుంది. మ్యాక్సిమం గేమింగ్ ల్యాప్టాప్లో హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి హీట్ బయటకు వెళ్ళడానికి మనకైతే పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ హీట్ ఒకటి ఉంది. అలాగే మైక్రో USB ఉంది. అలాగే ఛార్జ్ ఇన్పుట్ పోర్ట్ గిట ఉంది గైస్. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే మనకైతే ల్యాప్టాప్ లాక్ ఉంది, ఇంటర్నెట్ ఇతర్ పోర్ట్ ఉంది, టైప్ C పోర్ట్ ఉంది, 2 USB పోర్ట్స్ ఉన్నాయి. అలాగే ఆడియో ఇన్, ఆడియో అవుట్ జాక్స్ కూడా ఉన్నాయి గైస్. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు ప్యానల్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఎయిర్ వెంటిలేషన్ జరగడానికి చాలా హోల్స్ అయితే ఇచ్చారు గైస్. చూసుకోవచ్చు ఎయిర్ వెంటిలేషన్ జరగడానికి మంచి హోల్స్ ఇచ్చారు. ఎందుకంటే గేమింగ్ ల్యాప్టాప్లో హీట్ అవుతుంది కాబట్టి ఎయిర్ వెంటిలేషన్ ఇచ్చారు. అలాగే ఫ్యాక్టరీ సీల్ అయితే కనిపిస్తుంది. బాటంలో అయితే మనకైతే స్పీకర్స్ అయితే ఉంటాయి గైస్. సో ఇది గైస్ ఈ ల్యాప్టాప్ అయితే ఇలా ఉంటుంది. సో ఓపెన్ చేసి దీని స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చాక మనకైతే 8GB ర్యామ్తో రావడం జరుగుతుంది. అలాగే 512GB SSD ఉంటుంది. ఇది వచ్చేసరికి హైఫై 9th జనరేషన్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. అలాగే ఈ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే వచ్చేసరికి అయితే మనకైతే ఫుల్ HD డిస్ప్లే అనేది సపోర్ట్ చేస్తుంది. అలాగే యాంటీ గ్లేర్ టెక్నాలజీలో ఇదైతే వర్క్ అవుతుంది. అంటే గైస్ మనం సైడ్ నుంచి చూసినట్టయితే కొన్ని ల్యాప్టాప్స్లో అంటే గోస్ట్ ఇమేజ్ కనిపిస్తుంది. ఇది వచ్చాక మనకైతే ఫుల్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. అలాగే ఇందులో మనకు ప్లస్ పాయింట్స్ అంతా ఇందులో వచ్చి మనమైతే SSDని, ర్యామ్ని, హార్డ్ డ్రైవ్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇందులో అయితే మనకు ఇన్బిల్డ్ అయితే హార్డ్ డ్రైవ్ రాదు. మనమైతే కావాలంటే అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ర్యామ్ వచ్చాక మనమైతే 32GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు గైస్ ఇందులో వచ్చేసరికి అయితే. అలాగే SSDని కావాలనుకుంటే మనమైతే ఉన్న SSDని తీసేసి 1TB 2TB SSDని అయితే పెట్టేసుకోవచ్చు. సో గైస్ ఇది ఇందులో స్పెక్స్ అయితే. ఇంకా మనమైతే ఈ డిస్ప్లే గురించి కోవడమంటే డిస్ప్లే క్వాలిటీ అయితే సూపర్ ఆసమ్గా ఉంది. అలాగే దీని గురించి అయితే నేను ఫర్దర్లో ఒక 2 or 3 వీడియోస్ చేయడానికి ట్రై చేశాను. మీకైతే ఈ ల్యాప్టాప్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ల్యాప్టాప్లో జస్ట్ మనకు ఆ బడ్జెట్లో కొనొచ్చా కొనరాదా, ఇది ట్రూ గేమింగ్ ల్యాప్టాపా కాదా అనేసి మీకైతే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అలాగే ఈ ల్యాప్టాప్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికైతే ఈ ల్యాప్టాప్ గురించి ఏం డౌట్ ఉన్నది అయితే పక్కా రిప్లై ఇస్తాను గైస్. సో గైస్ దీంట్లో కెమెరా క్వాలిటీ అయితే చూడడానికి అయితే 720pలో బాగానే ఉంటుంది. మరీ అంత
పీక్స్ అని చెప్పుకోవాలి, జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది ఈ యొక్క MSI GF-63 గేమింగ్ ల్యాప్టాప్ అన్బాక్సింగ్. దీని రివ్యూ వచ్చాక మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం నా ఛానల్ టెక్ మహేందర్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye guys. So don't forget to click on the subscribe button guys. Okay, bye.